మా నటులు తెరపై హీరోలు, బయట మాత్రం ఫిష్ వెంకట్కు అండగా ఎవరు ఎందుకు నిలబడడం లేదు? సినిమా రంగం ఒక మాయా ప్రపంచం. దీని వెనుక వేలాది జీవితాలు ఉంటాయి. తెరపై అలరించే నటుల వెనుక అనేక బాధలు, కష్టాలు ఉంటాయి. ఇప్పటి సోషల్ మీడియా వల్ల కొంతవరకు వీటి గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది, కానీ గతంలో మాత్రం ఇది కష్టమే. ఫిష్ వెంకట్ కథ కూడా అలాంటి ఒక దురదృష్ట కథ. ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రలతో గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ ఇప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఉండే వ్యక్తికి కొంత సహాయం కావాలి అనిపించడంలో తప్పే లేదు. కానీ అలాంటి సమయంలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ మౌనంగా ఉంటుందంటే ఇది నిజంగా బాధాకరం. వెంకట్ కథ అర్థం చేసుకోవాలంటే ఆయన చేసిన సినిమాల జాబితా చూడాల్సిందే. ఒకవైపు చిన్న పాత్రలే అయినా ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే కామెడీ పంచ్లతో ఆకట్టుకున్న నటుడు. ఆయన పాత్రలు చాలా చిన్నవైనా చూసిన ప్రతి ప్రేక్షకుడు గుర్తుంచుకునేలా అవే ఉంటాయి. అలాంటి వ్యక్తి ఈరోజు కుటుంబంతో సహా ఆర్థికంగా కుదేలయ్యే స్థితిలో ఉంటే అది మొత్తం ఇండస్ట్రీకి ఒక బలహీనత అని చెప్పాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫిష్ వెంకట్కు సహాయం చేయాలి అంటూ కొంత చర్చ జరిగింది. కానీ ఇంకా ఏ స్టార్ హీరో అయినా ముందుకొచ్చినట్లు కనిపించడం లేదు. ఇది కేవలం హీరో అనే ట్యాగ్ తెరపైనే ఉందా, తెర వెనక మాత్రం మనం చూడదగ్గదే కాదు అనే సందేహం కలుగుతుంది. ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలు గుర్తుకు రాకపోతున్నాయా? ఇటీవలి రోజులలో ఫిష్ వెంకట్ కుటుంబానికి ప్రభాస్ సహాయం చేస్తాడు అంటూ ఓ నకిలీ వ్యక్తి ఫోన్ చేయడం, తర్వాత అది ఫేక్ అని తెలుస్తూ మీడియా పెద్దగా పబ్లిసిటీ ఇవ్వడం చూసినప్పుడు అసలు నిజంగా ప్రభాస్ వంటి స్టార్ హీరోకి విషయం తెలియలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఫిష్ వెంకట్ మా సభ్యత్వానికి దరఖాస్తు చేసి అంగీకరించబడినప్పటికీ సభ్యత్వ రుసుము చెల్లించలేకపోవడం వల్ల అక్కడి నుంచి కూడా సాయం అందడం లేదు. ఈ వ్యవహారంపై మా ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమాలు నిర్మించే వ్యక్తిగా విష్ణు కనీసం ఒక సహానటుడి పరిస్థితిపై స్పందించి సహాయం చేయడం తగిన చర్యగా ఉండేది. చివరికి సినీ పరిశ్రమలో ఉన్న సహా నటులు, పెద్ద హీరోలు, నిర్మాతలు ఎవరికైనా ఇది తెలిసే అవకాశం ఉంది. కానీ సమస్య ఏంటంటే తెలుసుకున్నా స్పందించకపోవడమే ఎక్కువగా కనిపిస్తుంది. ఫిష్ వెంకట్ లాంటి నటులను అర్థం చేసుకోవాలి. తెరపై చిన్న పాత్రలతో నవ్వించిన జీవితంలో పెద్ద కష్టాలు పడుతున్నారు. మనం తెరపై చూసే హాస్యం వెనుక ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఈ నటుడి కోసం ఏం చేస్తుందో చూడాలి. తెరపై హీరోలు కదా, బహుశా తెర వెనుక కూడా తగినంత విలువ చూపించి ఆదరణ చూపాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇండస్ట్రీకి హృదయం ఉందా లేదా అన్నది ఇక్కడే పరీక్ష. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.